మహాసంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, అలాగే మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేరును స్మరించుకొని స్వామివారిని మనసులో ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః
శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఏడు కొండల మీద నిలిచినటువంటి వెంకట విభుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో ఆరంభము కాబోతున్నది. భక్త సంకల్పాన్ని మనమంతా చెప్పుకున్నాం. వైకుంఠం వా పరిత్యక్షే న భక్తాం త్యక్తుముత్సహే మే అతిప్రియా హిమద్భక్త ఇది సంకల్పవానసి. భగవంతుడు కూడా ఒక సంకల్పం చేస్తున్నారట. ఏమిటది? వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కానీ నా భక్తులను ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అనే దృఢ సంకల్పంతో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠం నుంచి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళమని ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి స్వామి ఆ స్వామి సన్నిధానంలో విశ్వక్సేనారాధనతో విశేషమైన ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభిస్తున్నారు. ఆచార్య స్మరణ నివసత్ హృదయే మే స్వాంగ్రే భక్తిన్ వితన్వన్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతయేతేంగ్రిగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్వ్రత వక్త్రాద్యా పరిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపదే పురుషోత్తమశ శ్రీభౌమలీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాన వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సర్వకర్మసో స్థంటిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారః సప్త సుషమానసే సరస్సరిత్సి పరిపూరితేషు అపో విగ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం సుచిరకం సుశర్మా. ఇదమాప శివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వర్ణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో నయంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతమృత స్వస్య. ఓం భూర్భువస్వః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి సమర్పయామి ఆద్యమర్ఘమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః యదా భాగం గుడోభార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సువర్ణపుష్పతాంబూలం సమర్పయామి. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నः అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే.
ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్మహితో నిసంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం రైషామితి సోపదానామనాదిహేయామే శస్తాం దనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతేమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యమర్ఘమాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః. యథా భాగం గుడోపహార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సువర్ణపుష్పతాంబూలం సమర్పయామి సూత్రపదే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతే శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరకః. దివీవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యవోచాగ్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరైరంగే స్తుష్టవాగం శస్తనోభిరవసేమ దేవహితం యదాయోః శతమిందు శరదోంతి దేవా యత్రాణశ్చక్రా జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారేర్షదాయర్గంతోః. అదితిర్జోరతిరంతరిక్షమతిర్మాతా సపితా సపత్రః విశ్వే దేవాదితిప్మంచ జనాదితిర్జాతమతిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యవదేతే అధనక్షత్రం నైతే యావత్ తత్ర సూర్గో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కర్వేతత్కార్యే స్యాత్ పుణ్యాః యవ కురతే. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాణ సమస్త కర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీతన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీతన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదः సవీరాः. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం కర్మాభ్యుదయార్థం క్రియమాణ పుణ్యాః భగవద్గీతన కర్మణి అర్ధ్యం భవంతో బ్రవంతో కర్మరుద్యతాం అర్ధ్యం భవంతో బ్రవంతో కర్మరుద్యతాం అర్ధ్యం భవంతో బ్రవంతో కర్మరుద్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానవోర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్తివతమౌరసస్య భాజయతే హనః కుశతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యదన్వధ ఆపో జనగతాచనః. ఓం పవమానస్య వర్జనః పవిత్రేణ విసర్శనే యః పోతా సపనాతమా పునంతమా దేవజనాః పునంత వనబోధియాః పునంత విశ్వాయవః
జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునఃహిమ శుక్రేణ దేవదీద్యత్ అగ్ని క్రత్మా క్రతో గుంజణో యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై వక్వేస్తరువ వేదపృష్టాః తయామదంతః సతమాద్యేషు వయగ్గశ్యామపతయోరేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనేశ్వరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః ప్రతాపరయజ్ఞీయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్దేవమన్వభిः అగ్నైదక్షయే పునఃహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः समृतकं रसम् तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिरपदोदकं पावमानी स्वस्तयनैः सुदगाहि पयस्वते ऋषभिः समृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तयनीस्तः ऋषभिः समृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सुनीति सहमा पुनातो सोमस्वस्यावरणः समीक्षा यमो राजा प्रमृणापि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छम्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तु द्विपदे संचतुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो मार्जयन्तां प्रतीक्षां दिशि गुरुपसवो मार्जयन्ताम् उदयेत्यां दिश्यापवोषधगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञत्संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैनागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणात् प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वा सप्त इमे लोकाय सुचरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ताः। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यार्घ्याचमनीयं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। లక్ష్మీరమణ గోవింద గోవింద వెంకటేశ గోవింద గోవింద తిరుమలేశ గోవింద గోవింద సప్తగిరి సార్వభౌముడు కామధేనువు కల్పవృక్షము సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధానంలో ఈ సమస్త విశ్వాన్ని కూడా నడిపించేటువంటి ఆ విష్ణు స్వరూపం ఆ జగజ్జనకుడైనటువంటి ఆదినారాయణుడు దేవదేవుడు పెండ్లి కుమారుడు అవుతాడు ప్రతినిత్యం. దేనికోసం? మన కోసమే. ఈ మానవ జాతి అంతా కూడా ఒక చక్కని భావాలతో అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా కలిసి మెలసి తన యొక్క తత్వాన్ని తెలుసుకొని తన విషయాన్ని గ్రహించి ఆనందంగా జీవించి తన యొక్క సారూప్యాన్ని సామీప్యాన్ని సాయుధ్యాన్ని పొందాలి అని పరమాత్మ నిరంతరం మన కోసం శ్రమిస్తాడట. ఈ మానవ జాతి వెలకట్టలేనటువంటిది ఈ జన్మ అని అందుకనే తాను చెప్పదలిచినటువంటి విషయాలన్నిటినీ కూడా ముందుగానే చెప్పివేశాడు కలియుగ ఆరంభంలో కృష్ణావతారంలో. అదే గీతా జ్ఞానం. బ్రహ్మంతటి వాడు కూడా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు. సాక్షాత్తుగా ఆ దేవేంద్రుడు
వీరంతా కూడా పూర్వజన్మలలో చేసిన పుణ్య విశేషం చేత ఆయా స్థానాలలో నిలిచి పరమాత్మ ఆజ్ఞని పాటిస్తారట. అందుకని ఆ పరమపురుషుని యొక్క తత్వాన్ని గ్రహించడానికి వివేకంతో కూడిన వివేచనతో కూడినటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు శ్రీహి విజయ భూతి ధ్రువా నీతి మతిర్మమ అని అంటారు. ధనధాన్యాలు, సిరి సంపదలు, జయము, నీతి, నిజాయితీ అన్నీ వస్తాయి. అవన్నీ కూడా ఈ మానవ జాతికి ప్రసాదించమని ఆ బ్రహ్మాది దేవతల్ని మనం కూడా 2 చేతులు జోడించి నమస్కరించి ఆ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి విచ్చేసేవో దేవతలారా, మాకు కూడా ఒక సద్బుద్ధిని కలిగించి సదసద్వివేచన కలిగించి ఆ స్వామి యొక్క దివ్య నామస్మరణ నిరంతరం చేసేట్లుగా మా పనులన్నీ కూడా సద్భావనతో ఉండేట్లుగా అనుగ్రహించమని వేడుకొందాం. ఇప్పుడు రక్షా సమర్పణ ఆరాధన చేస్తారు. ఓం శిశివో హవ్యేతి ప్రోక్ష ఓం భూర్భువస్వః షన్నో మిదత్తాం తపసో జహత్తాం స్వయంభురగ్నయే అమృతగే అమృతాగా. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి. ప్రార్థనం సమర్పయామి. పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి. ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. యదా భాగం గుడోపహార నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రీత్ సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషామసురో దదాతన. స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తగే వాయుముపబ్రవామహే సోమం. స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని. స్వస్తగే దేవా అవంతృభవ. స్వస్తగే స్వస్తినో రుద్రపాత్వం హసః. స్వస్తి మిత్రావరణ. స్వస్తి పథ్యే రేవతే. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో దితే క్రుధే. స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివా. పునర్దదతాగ్నతా జానతా సంగమేమహి. స్వస్తగనం తార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురగ్నమింద్రాశకం సమత్సుభద్యశో నవమివారుహేమ. అంహోముచ మాంగీర సంగయం చ. స్వస్త్యాత్రై మనసా సతార్క్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం. శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద. వెంకటేశాత్ పరో దేవో నాస్త్యన్యః శరణం భువి. వెంకటేశ సమో దేవో నాస్తి నాస్తి మహీతలే అని ఆ దేవదేవుని దివ్యమంగళ విగ్రహ రూపాన్ని, ఆయన లీలలను స్మరిస్తూ పరమానందాన్ని పొందుతూ సూత మహర్షి శౌనకాదులకు పురాణాలలో వెంకటేశ మహాత్మ్యాన్ని 12 పురాణాలలో ఆవిష్కరిస్తాడు. ఈ భూలోక వైకుంఠం శేషాచలంలో కొలువైన వెంకట రమణుల్ని దర్శిస్తే చాలు, ఇతరత్రా ఎక్కడా ఇంతటి పరమ దైవం దయాస్వరూపం లేదు అని శరణు వేడితే అంతకంటే మరొకటి లేదు. కనుక అట్టి స్వామిని మనం వేడుకోవాలి అని ఆ అర్చక స్వామి మానవ జాతి కాదు సమస్త ప్రాణికోట్ల ప్రతినిధిగా విప్రనారాయణుడు అన్నాడు. విప్రరూపంలో ఉన్నటువంటి నారాయణుడే అని కూడా చెప్పాడు. అట్టి ఆ అర్చక స్వామి చక్కగా 12 ఊర్ధ్వపుండ్రధారులై దీక్షావస్త్రాలంకృతులై స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాలతో అర్చిస్తూ ఉన్నారు. స్వామి అడుగడుగు దండాలవాడు ఆపద్బాంధవుడైనటువంటి స్వామిని వెంకటపతి అంటారు, శ్రీనివాస అంటారు. బహూని చాన్య
బహూని చాస్య నామాని, అనేక నామాలు ఆయనకు. ఆ పరమ ప్రాచీనమైనటువంటి ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అర్ఘ్యపాద్య ఆచమనీయాదులని అర్పిస్తూ ఉంటే ఆ భక్తవాత్సల్యం కలిగిన స్వామి ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అరచేతిలోని అద్భుతమైన చింతామణిగా, మూడు వస్తువులు తానే ఈ వెంకటాచలం మీద ప్రకాశించే దేవాదిదేవుడు తిరుమలేశుడు. ఏమి వలసిన ఇచ్చునెప్పుడైనను, ఏమరక కొలిచిన నీతడే దైవము. ఘనముగా నిందరికి కన్నులిచ్చు, కాళ్ళిచ్చు, పనిసేయు చేతులిచ్చు, బలియుడై తను గొలువుమని చిత్తములిచ్చు, కరుణించి వనర లోకానికెళ్ళనొక్కడే దైవము అంటాడు పదకవితా పితామహుడు. ఆ అద్భుతమైనటువంటి దివ్యమంగళ రూపాన్ని మన మనస్సులో భావన చేస్తే చాలు. ఈ కొండ ఎక్కితేనే కోటి వరాలను ఇచ్చే కొండల కోనేటి రాయుడు, నిత్యవైభవ స్ఫూర్తి ఆ మహానుభావుడు చక్కగా దర్శనమిచ్చి ఆనంద తరంగాలలో ఓలలాడిస్తాడట. ఆ స్వామి రక్ష, లోకరక్ష, జగద్రక్ష అట్టి స్వామిని మనమంతా ఆశ్రయిద్దాం, శరణాగతి చేద్దాం అనేటువంటి దివ్య స్వరూపాన్ని భావన చేద్దాం. భావగ్రాహి గదా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన రూపం చూడండి. కుడిహస్తం విటు చూపు చందమిది వైకుంఠం వనేయందమో జడధివ్రాత పరీత భూభవన రక్షా దక్షిణం వైన నీ అడుగుల్ చూడమనివో కాకయొక యైజారంబో సందేహమై అడిగినానతిమ్ము వెంకటనగాధ్యక్ష జగద్రక్షక. ఒక అజ్ఞాత మహాభక్తుడు సందేహాన్ని వ్యక్తపరుస్తూ దానిలోనే చక్కని సమాధానాన్ని కూడా స్ఫురింపజేస్తూ స్వామివారి భక్త వాత్సల్యాన్ని ప్రస్ఫుటీకరిస్తూ చెప్తాడు. అదిగో అంతటి దయ ఎలా కలిగింది అంటే, అదిగో మా అమ్మ హృదయంలో చేరింది. శ్రీవత్సవక్షసం శ్రీశం. శ్రీవత్సం అనేటువంటి ఒక చిహ్నాన్ని కలిగి ఉన్నాడు లక్ష్మి. ఆయన లక్ష్మీపతి. ఆ లక్ష్మితో కలసి చేతిని గ్రహించినవాడు కదా, సకల విద్యాపూర్ణుడు, సమస్తైశ్వర్యపూర్ణుడు. అంతేనా, వక్షస్థల మహాలక్ష్మి అయిన వ్యూహలక్ష్మి చేత నిరంతరం ధ్యానించబడుతూ శ్రీనివాసుడుగా ఆయన పిలువబడుతూ ఉంటాడు. ఆ పేరులోనే ఉన్నది కదా ఒక విశేషం. ఆ స్వామి యొక్క ఆ వైభవానికి కారణమైనటువంటిది మా అమ్మయ్య అని అమ్మ భక్తులు నిరంతరం కూడా ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఆ శ్రీదేవికి భూదేవికి కూడా రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఇది వైవాహిక దీక్ష, వివాహ దీక్ష, అంతేనా భక్త రక్షణ దీక్ష. మనకి ఏవైనా బాధలు ఉంటే అమ్మకు చెప్పుకుంటాం, ఆమె ఆయనకు వివరిస్తోంది, విన్నవిస్తోంది, ఆశ్రయిస్తోంది, మన బాధలని గురించి విశ్లేషిస్తోంది, అనుగ్రహింపచేస్తోంది. అలాగా ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్యానుగ్రహాన్ని మనకు కలిగించమని మన అందరి పక్షాన అర్చకస్వామి కూడా ఆ దీక్షని స్వీకరిస్తూ రక్షా ధారణ చేస్తూ చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఏడులేని కన్నులవే
ఈయన చంద్రులు అని స్వామి వైభవాన్ని వర్ణించినట్లుగా ఆ స్వామికి అగ్నిముఖంగా హవ్యాదులను అర్పిస్తారు. అగ్ని ప్రతిష్ఠ దానికి చేస్తున్నారు. ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం సవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆసేర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధ హి ఋతుభిః శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాజం శిశాససే స్థండిలే భూమిమావాహయామి మయి దేవాద్రవిణమయి దేవహోతిః దైవ్యా హోతారావనశంత పూర్వేరిష్టాస్యామ తనవాసవీరాః హవ్యాకోతి సత్యామనసో మే అస్తో ఏనో మానగాం కథమచ్చనాహం విశ్వే దేవాసోऽధిపౌచతా మే దేవీ షడర్వేరుణకృణోత విశ్వే దేవోర్మానరామాద్విషతే సోమరాజన్ ఉద్ధన్యమానమస్య అమేద్యమపాపానం యజమానస్సహంతు శివానశ్చంత ప్రతిశతశ్రతన్నో మాతా ప్రతిభీతోకసాతాః ఓం జాతవేదో భువనస్సరేత హిసంసతపసో జనిష్యతే అగ్నిమశ్వత్తాదహవ్యమాహతం శమీకృత్వాద్యమయోగో ఘృతప్రదీకో ఘృతయోనిరగ్ని ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వ సరితో వహంతే ఘృతం పిబన్సు యజాయక్షి దేవాన్ ఆయుర్ధాగ్ని హవిషోజశాను ఘృతప్రదీకో ఘృతయోనిరేధే ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమపృక్షతాదిపం ఓం అగ్న ఆయాహే వీతగే కుండానో హవ్యతాతగే నిహోతా సత్య బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ్ఞానం ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమోధిర్గం ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేః ఓం ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేః ఓం ప్రోక్ష పాత్రాదారమాదాగ పరసరస పవిత్రే sto వైష్ణవ్యో కృష్ణోస్య ఖరేష్టో అగ్నయే త్వా స్వాహా వేదిరస బర్హిషే త్వా స్వాహా బర్హిరస సృగ్భస్వా స్వాహా అంతరిక్షాయ త్వా పృథివ్యే త్వా పోషాయ త్వా విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం దక్షిణేర్చేర్గంధనమసి విష్ణోస్తోపోసే పశ్చిమతః సోదత్తాం దేవేభ్యో విష్ణోస్తోపోసే ఓం విష్ణుమావాహయామి ఓం మహావిష్ణుమావాహయామి ఓం సదా విష్ణుమావాహయామి ఓం యాపి నారాయణమావాహయామి శృతాసే ఘృతాసే ధ్రువాసే తరుణాసే వానస్పత్యోసే దేవేభ్యः సుందస్వా అనగా పృథివ్యాపో గృహీష్యామి బ్రహ్మణప ప్రణేష్యామి యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేః ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేః ఓం ప్రణయ ఘృతం వ్యహరామి చరం వ్యహరామి దక్షిణ ప్రణితో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తర ప్రణితో దైవేన తీర్థేన ఓం అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమానావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రాణావాహయామి అపోపస్పృశ్య
ఓం శ్రీ విష్ణుమావాహయామి, బృహస్పతిమావాహయామి, మిత్రమావాహయామి, వరుణమావాహయామి, ఆదిత్యానావాహయామి, అశ్వినామావాహయామి, పూషాణమావాహయామి, కక్షమావాహయామి, కక్షదేవతసోమావాహయామి, ఔపాసనయజ్ఞమావాహయామి, యజ్ఞదేవతశ్వాన్ దేవానావాహయామి, సర్వదేవానావాహయామి. ఆజ్యపాత్రే ప్రజాపతయే జుష్టం నిర్వపామి, ఇంద్రాయ జుష్టం నిర్వపామి, అగ్నయే జుష్టం నిర్వపామి, సోమాయ జుష్టం నిర్వపామి, అగ్నయే జుష్టం నిర్వపామి, సోమాయ జుష్టం నిర్వపామి, అగ్ని సోమాభ్యాగం జుష్టం నిర్వపామి, ప్రజాపతయే జుష్టం నిర్వపామి, బ్రహ్మణే జుష్టం నిర్వపామి, ఇంద్రాయ జుష్టం నిర్వపామి, వసుభ్యో జుష్టం నిర్వపామి, మరుద్భ్యో జుష్టం నిర్వపామి, రుద్రేభ్యో జుష్టం నిర్వపామి. అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే జుష్టం నిర్వపామి, బృహస్పతగే జుష్టం నిర్వపామి, మిత్రాయ జుష్టం నిర్వపామి, వరుణాయ జుష్టం నిర్వపామి, ఆదిత్యేభ్యో జుష్టం నిర్వపామి, అశ్విభ్యాం జుష్టం నిర్వపామి, పూష్ణే జుష్టం నిర్వపామి, కక్షాయ జుష్టం నిర్వపామి, కక్షదేవత సోమాయ జుష్టం నిర్వపామి, ఔపాసనయజ్ఞాయ జుష్టం నిర్వపామి, యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జుష్టం నిర్వపామి, సర్వదేవేభ్యో జుష్టం నిర్వపామి. ఆజ్యం తృప్యతిస్రగామి, చరం తృప్యతిస్రగామి. అగ్నేర్జ్యోతిరసే అగ్నేర్జ్యోతిరసే సమితసి స్వాహా. చిత్పతిస్వాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సౌర్యసరశ్మి విస్వాహా. వాక్పతిస్వాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సౌర్యసరశ్మి విస్వాహా. దేవస్వా సవితా పునాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సౌర్యసరశ్మి విస్వాహా. కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్యాం శరదిః. కుబేరాయ నమః, ఈశానాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం సహౌజసే నమః, ఓం వజ్రాభ్రభవే నమః, ఓం నర్గాధసే నమః, ఓం పంక్తిరాధసే నమః, ఓం విసర్పిణే నమః, ఓం అగ్నిపురుషాయ నమః. అదితేన మన్యస్వ, అనుమతేన మన్యస్వ, సరస్వతేన మన్యస్వ, దేవసవిత ప్రసవ. ఓం మయంతయద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ తీర్థవర్ధగచాస్మాన్ ప్రజగా పశవే బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేతగా అస్మిన్ ఆఖార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్వా సమేతగ స్వాహా. వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా. నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా. అగ్నిగే స్వాహా, సోమాయ స్వాహా. అగ్నిగే స్వాహా, సోమాయ స్వాహా. ప్రజాపతగే స్వాహా. ఇంద్రాయ స్వాహా. వసుభ్య స్వాహా, మరుద్భ్య స్వాహా, రుద్రేభ్య స్వాహా. అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా, బృహస్పతగే స్వాహా, మిత్రాయ స్వాహా, వరుణాయ స్వాహా, ఆదిత్యేభ్య స్వాహా, అశ్విభ్యాం స్వాహా, పూష్ణే స్వాహా, కక్షాయ స్వాహా, కక్షదేవత సోమాయ స్వాహా, ఔపాసనజ్ఞాయ స్వాహా, యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా, సర్వదేవేభ్య స్వాహా. ద్రవ్యాభిగార్గ్యాచరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ్యా. ఓం భో స్వాహ, ఓం భవ స్వాహ, ఓం సవ స్వాహ, ఓం భోర్భవ సవ స్వాహ. అదితేంద్రమగ్రస్తాః, అనుమతేంద్రమగ్రస్తాః, సరస్వతేంద్రమగ్రస్తాః, దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్ముకే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోషే. అదితేన మన్యస్వ, అనుమతేన మన్యస్వ, సరస్వతేన మన్యస్వ, దేవసవిత ప్రసవ. ఓం మతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేవతం సమూఢమస్య పాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పసే. ఇంద్రస్య యుజ్జస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః. దివ్యేవ చక్షురాదతగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ.
ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భువ సవ స్వాహ అదితేన్నమగ్రస్తాః అనుమతేన్నమగ్రస్తాః సరస్వతేన్నమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః. సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులో సగేయి శ్రీ వెంకటేశుడు గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులో సగేయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. కలిగి యశోదకు కన్నమాణికము కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు పంకజం చక్రం బిభ్రతమిందిరావసుమతీం సంశోభి పార్శ్వద్భగం హేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువర్చ విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం
భృగ్భత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామణి మండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్దంతి షుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నియమనిరితివర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షుసురా సర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భౌమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభౌమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదోత్తేర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారోప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్పః కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీకశ్వమేధాది శతకృత పుణ్యబలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీశారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస భారస్పత్య భారద్వాజ త్రగార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ వేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస భారస్పత్య భారద్వాజ త్రగార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం అంగేరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగేరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ
దివ్యమాల్యోపేతశోభితాయ దివ్యపీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్యరూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామదర్వణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజస్సామదర్వణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రగార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరేం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేషయా కన్యాం స్వరంకృతాం సాధ్వీం సశీలాయ సమేధసయే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః. శ్రీభూరమణ గోవింద గోవింద. భక్తరక్షణ దీక్షా తత్పరుడైన స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఐకానస భగవత్ శాస్త్రోక్త రీత్యా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో ఆ మాంగళ్యాలని అభిషేకం చేస్తూ చక్కగా అలంకృత అయినటువంటి ఆ కన్యకామణులకు స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబ వ్యవస్థ అంతా చక్కగా ఉండాలి అని, అది ఏ దేశమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా మనుష్యులంతా కూడా ఒక్కటే కదా. ఆ మానవులలో కుటుంబాలు చక్కగా ఉండాలి అని, భార్యాభర్తల అన్యోన్యత ఉండాలి అని, ప్రేమపూర్వకమైనటువంటి ఆ హృదయాలు కలిగి ఉండేట్లుగా ఈ కుటుంబాలు ఉండాలి అని ఆ అమ్మ సూక్తమైనటువంటి ఆ శ్రీ సూక్తాన్ని పఠిస్తూ అభిషేకం అనంతరం అలంకారాలు చేస్తూ ఆ మాంగళ్యాలని అర్చిస్తూ ఆ అమ్మ వైభవాన్ని మనకు గుర్తుకు తెస్తూ ఉన్నారు. వకులమాత ద్వారానే వెంకట విభుడు ఈ పద్మావతి పరిణయాన్ని చేసుకున్నట్లుగా భవిష్యోత్తర పురాణం చెప్తోంది. ఋషులని పంపిస్తాడు. వైశాఖమాస శుక్ల దశమి శుక్రవారం ఉత్తర ఫల్గుని శుభనక్షత్రంలో వివాహ ముహూర్తాన్ని తయారు చేసి పద్మావతిని ఆ పరమపురుషుడికి ఇచ్చి వివాహం చేయాలని శుభలేఖ కూడా వ్రాసి ఆ శుభలేఖను సుఖమహర్షికి స్వామివారికి పంపుతూ వివాహానికి ఆహ్వానించాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు అంగీకరిస్తున్నానంటాడు స్వామి. ఆ సుఖమహర్షి ద్వారానే ఆకాశరాజుకి కూడా బదులు లేఖను పంపించాడు. ఆ తర్వాత దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. సరస్వతితో బ్రహ్మగారు, గణపతి కుమారస్వామితో పార్వతీ సమేతంగా పరమశివుడు, ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేరాదులు ఇచ్చేశారు. కశ్యపత్రిర్భరద్వాజో వామదేవశ్చ గౌతమః విశ్వామిత్రో వసిష్ఠశ్చ వాల్మీకిర్జమదగ్నిజః
కశ్యప భరద్వాజ వామదేవ గౌతమ విశ్వామిత్ర వశిష్ఠ వాల్మీకి పరశురామ పులస్త్య దధీచి సునశ్శేఫుడు గాలవుడు గాజ్యాది మహర్షులంతా ఆ వెంకటేశుని దివ్య కళ్యాణాన్ని వీక్షించడానికి వెంకటాచలం చేరుకున్నారు. వారందరినీ సాదరపూర్వకంగా సత్కరించాడు 5000 సంవత్సరాల నాడు. అందరితో కలిసి ఆకాశ మహారాజు పాలించే నారాయణ వనానికి, నారాయణపురం అంటారు ఈనాడు తిరుపతి పట్టణానికి 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది. అక్కడనే పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిగింది. మరి ఇక్కడ ఆ వైకుంఠనారాయణుడు దిగి వచ్చాడు కనుక శ్రీదేవి భూదేవి అన్నారు. ఆ శ్రీదేవే వేదవతిగా వచ్చినప్పుడు ఆ వేదశ్రుతులన్నీ ఒక ఆకృతి ధరించి వేదలక్ష్మి అయ్యాయి. ఆ వేదలక్ష్మి పద్మావతి వేరే ఎవరో కాదు. ఆ వెంకటాద్రి చేరినటువంటి వారందరూ కూడా దేవతలు, ఋషులు, యోగులు వారందరికీ ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిని పరమశివుడు సత్కారాలు చేసే బాధ్యత స్వీకరించాడు. అగ్ని భట్టారకుడు వంటలు చేశాడు. వరుణుడు నీటిని మోశాడు. ఇలాగ వారి వారి పనులన్నీ ఉత్సాహంగా చేస్తూ ఉంటే అభ్యంగన స్నానం చేయించారు. ఇలాగ స్వామివారి కళ్యాణ వైభవాన్ని పురాణాలు చెబుతాయి. ఇదిగో ఇక్కడ వీక్షిస్తున్నాం. మాంగళ్య సమర్పణం చేస్తూ ఉన్నారు. ఈ దివ్యమైనటువంటి వైభవాన్ని మనమంతా వీక్షిద్దాం. కన్యా ప్రధాన సమయే దక్షిణాం రాజసత్తమః కోటి సంఖ్యాన్ నిష్కపుంజాన్ దత్తవాన్ వెంకటేశుతు అని ఆ కోటి నిష్కాల ధనరాశిని సమర్పించారట ఈ వేళలో. అట్టి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ స్వామిని వేడుకొందాం. గోవింద. లోకలక్షక హేతునాం కంఠే పద్నామి శతగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే పద్నామి శతగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్పదే భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సోబాన పాడేము
ఔపాసనాగ్నిముఖే ప్రధాన హోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అగ్నిరైత ప్రథమో దేవతానాగం సోసే ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో నమన్యతాం యది యజ్ఞ స్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో నమన్యతాం యది యజ్ఞ స్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్యః ప్రజామస్యేనైతో దీర్ఘమాయోః అశోన్యాపస్తా దేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భోర్భవ స్వ స్వాహా అదితేన్నమగ్రస్తాః అనుమతేన్నమగ్రస్తాః సరస్వతేన్నమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజాన్ నవతామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్ నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భోర్భవ శవ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవహుతిర్హోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామపి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేపదం సమోఢమస్య పాకం సురే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत गतो व्रतानि वस्वसेन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं प्रगं सदा पश्यन्ति सुरगः दिवेव चक्षुरा ततग्ग स्वाहा तद्विप्रासो विपन्यपोजाग्रवाकं सत्समिन्धते विष्णोर्यत्परमं पतग्ग स्वाहा ओं भो स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితా ప్రసవ ఓం యతస్య కర్మణోత్యరైరుచం యద్వాన్ యనమిహాకరం అగ్నిష్టత్విష్టకృద్విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సహతం కరోతు మే స్వాహా అగ్నిగే స్విష్టకృతే సహుతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా
अग्नये स्वाहा अग्नयेन्नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानदिष्टं दैवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो विन्दाबोधग्निस्तत्पुनराः जातवेदा विचर्षणी स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायनं चक्षुरादत्तमक्षौ स्वाहा इष्टेभ्यः स्वाहा वषटनिष्ठेभ्यः स्वाहा भेषजं दुरिश्चै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कृतमत्यनोक्तं च यज्ञे अतिरिक्तं कर्मणो यच्च हीनं यज्ञः पर्वाणि प्रतिन्येति कल्पयन् कृताहुतिरितेवां स्वाहा यथोऽसे दिशेमहि स्वाहा समिदसे तेजोसे तेजो यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्नि समितः सप्तजिह्वा सप्तऋषे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयोनिराप्रण स्वाकृतेन स्वाहा ऋतधान विद्वान् अनुष्टुघृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव भुक्तः स्वाहा अग्निर्जर्नः स्वाहा वेदिर्जर्नः स्वाहा द्यौर्जर्नः स्वाहा पृथिवीर्जर्नः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव जीर्णः स्वाहा समन्तां परिहर हविषाकृतेन समादित्य सुभिसमर्दिः पूर्णाहुति उत्तमान्ते आज्यशेषम् इन्द्राय जहोमि स्वाहा आज्यशेषम् इन्द्राय जहोमि स्वाहा पूर्णाहुति मुहूर्तस्य मुहूर्तो स्थिते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव स्तृप्यन्ताम् अदितेन्नमग्रस्ताः अनुमतेन्नमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा प्राच्यां दक्षिणायां प्रतीक्षां बुधीक्षां दक्षिणतो विष्णो सदनमसे उत्तरतो विष्णो सदनमसे प्राच्यां विष्णो सदनमसे ग्रन्थिं विसृज्य अग्निप्रोक्षा आप्यायन्तामापवोषधयो मरतां वृषदयस्ततिवं गच्छततो नो नृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां पितृसदनगं शुद्ध्यन्तां पितृसदनगं भूतिस्मादेति भस्ममालिप्या ओम चरन्तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वषडब्दहारमपाग्नगे जातवेदसे भगवान् प्रज्वलित ओम नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्कृतं तु मया देव परिपूर्णं ततस्तु ते प्रायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषाणां कृष्णानुस्मरणं पदम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः भासकं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं
యజ్ఞేశ్వరాయ నమః గుడోపహారం నివేదయామి. యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ భో నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. మంగళవాద్య ధ్వనుల మధ్య అగ్నిహోత్రుని అద్భుతమైన జ్వాలామాలికలతో ఉన్న సమయంలో పూర్ణాహుతిని సమర్పించి ఆ పూర్ణపురుషుడైనటువంటి పరమాత్మని నిరంతరం భావించి సేవించి కీర్తించిన తల్లి గోదాపిరాట్టి. అట్టి గోదాదేవి యొక్క స్వప్న వృత్తాంత విశేషం వారణమాయిరం. ఆ పాసురగానం అక్కడ లియంగారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు ఈ నారికేల ఫల పరివర్తన విశేషాన్ని మనకు అందించారు. ఇప్పుడు స్వామి తాను ధరించిన నవకోమల పుష్పమాలికను అదుగో అమ్మనికి సమర్పిస్తున్నారు. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలి అంటే చక్కగా తులసి మాలికలని ధరించే అందమైన నవనవోన్మేషమైన దివ్యమైనటువంటి చిత్త మనోహరమైనటువంటి స్వరూపంతో అందరినీ ఆకర్షిస్తాడు ఆయన. ఆ పరమపురుషుని చూస్తే ఎవరికి నమస్కరించాలనే బుద్ధి పుట్టదు. ఆ స్వామి తాను ధరించి అమ్మ కోసం 10 సంవత్సరాలకు పైగా తపస్సు చేశాడు కదా, ఆలోచించాడు అమ్మని గురించే. అమ్మకు అంతటి ప్రేమ కదిలించి కనిపిస్తే ఆ కలహారమాల తానే వేసిందిట. ఆ భూదేవిగా ఆ అమ్మ అద్భుతమైనటువంటి అవతారమైనటువంటి వరాహస్వామిని అనేక ప్రశ్నల ద్వారా మనకందరికీ సందేశం ఇవ్వటానికి భాగవతుల లక్షణాలు ఏమిటి, భక్తులు అనేవాడు ఎలాగ ఉండాలి వరాహ పురాణంలో చెప్తారు. ఆ భక్తుల యొక్క భావనలో నిరంతరం భగవంతుని ఎందే లగ్నం అవ్వడం కోసం అమ్మలిద్దరూ ఇప్పటిదాకా కొంచెం దూరంగా ఉన్నారు స్వామికి. ఆ విరహాన్ని సహించలేరు. అందుకనే విరహోత్కంఠితలైనటువంటి ఆ మాతృమూర్తులు అదుగో స్వామి చెంత చేరారు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ భక్తులందరూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే పవిత్ర వస్త్రాన్ని ధరించి అర్చక స్వామి అక్షతారోపణాన్ని నిర్వహిస్తున్నారు. కళ్యాణం భవతం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. ఓ